ఈరోజు మనం డ్యాష్లోని ఫ్రిడ్జ్లో గ్యాస్ ఛార్జింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ డ్రైయర్ అనేది కొంచెం లీకేజ్ కావడం వల్ల మనకి ఈ డ్రైయర్ అనేది తీసేసి మళ్ళీ కొత్తది అనేది వేస్తున్నాం. ఇక్కడ ఉంది కదా లీకేజ్, అక్కడ అయింది. పొల్యూషన్ వల్ల కాపర్ అనేది లీకేజ్ ఎక్కువ కావడం వల్ల మనము ఈ డ్రైయర్ అనేది రిమూవ్ చేసేసి కొత్తది అనేది చేస్తాం. అది కట్ చేస్తున్నాం కదా, అదేమో మనకు కంప్రెసర్కి గ్యాస్ ఎక్కడానికి పిన్ వాల్ చేసేది. ఇది టూత్ కట్టర్తో మనకు ఐరన్, ఇదంతా అది ఓన్లీ కాపర్. ఇలా ఫ్రెష్ అవుట్ ఎందుకు కుడుతున్నామంటే లోపల ఏదన్నా డస్ట్ కానీ ఏదన్నా బ్లాక్ అయినా కూడా మనకు బయటికి రావడానికి. ఇది కొత్త డ్రైయర్ అండి. దీంతో మనం ఇది టార్చ్ అనేది ఆన్ చేసుకుని ఇది వెల్డింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. కంపెనీ నుండి వచ్చిన జాయింట్ ఉంటుంది కదా, అది అనేది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కొత్తది మనం పిన్ వాల్ అనేది చేస్తే దాంట్లో నుండి గ్యాస్ అనేది ఎక్కేయడానికి, వ్యాక్యూమ్ చేయడానికి, గ్యాస్ అనేది ఎంత ఉంది చెక్ చేయడానికి మనకి ఈజీగా ప్రాసెస్ అవుతుంది. కంపెనీ అనేది ఇక్కడ జాయింట్ వేసి పడేసింది, దానివల్ల మనకు చెక్ చేయడానికి రాదు. అది రిమూవ్ చేసేసి మనం ఫుల్గా హీట్ చేస్తే ఇది బయటికి వచ్చేస్తుంది కంపెనీ జాయింట్ అనేది. ఇలా తీసేసిన తర్వాత మనం కొత్తది పిన్ వాల్ అనేది వేయాలి. ఇది పిన్ వాల్ అండి. ఈ పిన్ వాల్ అనేది వేస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మనం గ్యాస్ అనేది ఎక్కియవచ్చు, వ్యాక్యూమ్ చేసుకోవచ్చు, గ్యాస్ ఎంత ఉంది చెక్ చేసుకోవచ్చు. ప్రాపర్గా వెల్డింగ్ అనేది చేయాలి. వెల్డింగ్ చేయకపోతే ఏమవుతుంది, మనకున్న ఏరియా పొల్యూషన్ బట్టి కాపర్ అనేది ఈజీగానే హోల్స్ పడిపోయి లీకేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల మనం కస్టమర్ ఇంటికి ఊరికి వెళ్ళడం కానీ మనకు సఫరింగ్ ఎక్కువ అవుతుంది. ఇది క్యాప్లరీ అనేది కట్ చేసుకొని మంచిగా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా కట్ చేసుకొని హోల్ అనేది ప్రాపర్గా కనబడాలి, లేదంటే మనకు ఐస్ అనేది చౌక్ అవుతూ ఉంటుంది. గ్యాస్ అనేది ఇలా ప్రాపర్గా క్లీన్గా కనబడితే చాలు. ఇది వచ్చేసి మనకు ఐరన్ టు కాపర్ అనేది వెల్డింగ్ చేయాలి. దీనికి వెల్డింగ్ చేయాలంటే ఏం కావాలంటే మనకు ఫ్లక్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్లక్స్ బాగా ఉంటేనే ఐరన్ టు కాపర్ అనేది వెల్డింగ్ అనేది జాయింట్ అనేది బాగా అవుతుంది. లేదంటే మనకు తాపుకోసారి ఐరన్ అనేది వెల్డింగ్ అనేది కాదు కదా, దానివల్ల మనకు బ్రేజింగ్ రాడ్తో ఫ్లక్స్ అనేది తీసుకుంటాం. అలా తీసుకొని ఫుల్గా జాయింట్ చేయాలి దీన్ని మంచిగా. ఇది ఫ్లక్స్ ఉంది కదా, వైట్ది కనపడుతుంది కదా, అది ఫ్లక్స్. ఈ రెండు కాపర్ టు ఐరన్ని జాయింట్ చేయడానికి ఫ్లక్స్ అంటారు. అది మంచి కంపెనీకి తీసుకుంటే మనకు లీకేజ్ అనేది ఉండదు, మంచిగా సాఫ్ట్గా అనేది అవుతూ ఉంటుంది వెల్డింగ్ అనేది. ఇలా ఫుల్గా వెల్డింగ్ చేసుకొని మంచిగా హీట్ చేసుకుంటూ ఉంటే మనకు మెల్ట్ అనేది మంచిగా అయ్యి గమ్ అనేది కూడా మంచిగా పట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకు లీకేజ్ అనేది రాదు. ఇది ఇలా పైకి ఎందుకు చేస్తున్నామంటే ఆ క్యాప్లరీ అనేది దొడ్డుగా ఉండడం వల్ల ఈ హోల్లోకి పడకపోవడం వల్ల దానివల్ల ఇంకోటి అడిషనల్గా జాయింట్ అనేది వేస్తున్నాం. పైకి ఎందుకు లేబడతారంటే వెల్డింగ్ చేసేటప్పుడు హోల్లోకి వెళ్ళింది అనుకోండి బ్లాక్ అయిపోతుంది. దానివల్ల పైకి అంటే ఏంటంటే హోల్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది. దాన్ని కూడా మంచిగా హీట్ చేసుకున్నాం అనుకోండి, ఫుల్ హీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ బ్రేజింగ్ రాడ్ అనేది మెల్ట్ అయిపోయి గమ్ అనేది మంచిగా అతుక్కుంటూ ఉంటుంది. దానివల్ల మనకు లీకేజ్ అనేది ఎటువంటి లీకేజ్ కూడా రాదు. 5 years దాకా మినిమం అయినా లీకేజ్ మాత్రం ఏమీ రాదు. ఇలా మంచిగా ఫుల్గా హీట్ చేసుకున్న తర్వాత బ్రేజింగ్ రాడ్ని పెట్టామనుకోండి మంచి గమ్ అనేది ఫుల్ ఫెవిక్విక్ లెక్క అతుక్కుంటూ ఉంటుంది. లేదంటే మనకు మళ్ళీ ఒక నెలకో 15 రోజులకో ఈజీగా లీకేజ్ అనేది వచ్చేసి మనకు కూలింగ్ అనేది ప్రాపర్గా రాదు. ఫుల్గా మంచిగా హీట్ చేసేసి చాలు. ఆ తర్వాత క్యాప్లరీ అనేది దాంట్లో పెట్టి ఇది కూడా బెండ్ చేసే వెల్డింగ్ చేయాలి. ఎందుకంటే లోపలికి క్యాప్లరీ లోపలికి పోయింది అనుకోండి మనం చేసే వెల్డింగ్ బ్రేజింగ్ రాడ్ది, దానివల్ల మనకు బ్లాక్ అయిపోతుంది, గ్యాస్ అనేది ఎక్కదు, కూలింగ్ అనేది రాదు, కంప్రెసర్ ఖరాబ్ కూడా అవుతూ ఉంటుంది. బెండ్ చేస్తే ఏమవుతుందంటే మనకు వెల్డింగ్ చేసేటప్పుడు దాని లోపలికి అనేది పోకుండా ఉంటుంది. ఇది కూడా మంచిగా హీట్ చేసుకుంటేనే ప్రాపర్గా వెల్డింగ్ అనేది అవుతుంది. మెల్లగా హీట్ చేసుకుంటే మంచిగా గమ్ అనేది వేసి పెట్టాలి దానికి. ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వెల్డింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడ చేసినా కూడా లీకేజ్ అనేది రాకుండా ప్రాపర్గా వెల్డింగ్ అనేది జాగ్రత్తగా చేయాలి. వెల్డింగ్ అనేది చేయకపోతే ఏమవుతుంది, మనకు లీకేజ్ వచ్చేసి 10 days కూడా ఆగదు. ఇందులో గ్యాస్ అనేది ఎక్కువగా ఉండదు, కిలో లెక్క ఏమి ఉండదు, ఓన్లీ గ్రామ్స్ లెక్కనే ఉంటుంది. ఫుల్ ఫిలప్గా మంచిగా క్లీన్గా అనేది రావాలి. లేదంటే బ్రేజింగ్ వల్ల మనము చాలా ఇబ్బంది పడతాం. బ్రేజింగ్ అనేది మంచిగా చేసుకుంటేనే లీకేజ్ అనేది రాదు. ప్రాపర్ లీకేజ్ అనేది లేకుండా మనం వెల్డింగ్ అనేది చేసుకోవాలి.
తర్వాత ఇది పిన్ వాల్ అనేది టైట్ చేయాలి. వెల్డింగ్ కొట్టేటప్పుడు పిన్ వాల్ రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే అది లోపల ఉన్న రబ్బర్ ఉంటుంది కదా, దాని పైన అది లీకేజ్ అవుతుంది. దానివల్ల ముందే అనేది పిన్ వాల్ అనేది రిమూవ్ చేసేస్తాం. పిన్ వాల్ రిమూవ్ చేసిన తర్వాత వ్యాక్యూమ్ అనేది చేయాలి. మనం మినిమం 45 మినిట్స్ అనేది వ్యాక్యూమ్ అనేది చేస్తేనే ప్రాపర్గా గ్యాస్ అనేది ఎక్కిపోతుంది. లోపల మ్యాచర్ అనేది ఉండదు, డస్ట్ కూడా ఏమి ఉండదు. ఇప్పుడు వెల్డింగ్ కొట్టాం కదా, ఆ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల 45 మినిట్స్ మినిమం చేస్తేనే బెటర్ వ్యాక్యూమ్ అనేది. అది వ్యాక్యూమ్ ఎలా చేయాలో మీకు చూపెడతాను. ఇక్కడ ఉంది కదా, జీరోలో ఉంది. అది జీరో నుండి మనకు -30కి వెళ్ళాలి. అప్పుడు ప్రాపర్గా వ్యాక్యూమ్ అయినట్టు ఉంటుంది. ఇది పాత డ్రయర్, ఇది లీకేజ్ అవ్వడం వల్ల మనం కొత్త డ్రయర్ అనేది వేసి గ్యాస్ అనేది ఫుల్గా ఫిలప్ చేయాలి. వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత మనకు 45 మినిట్స్ వ్యాక్యూమ్ అనేది మినిమం మెయింటైన్ చేస్తేనే కూలింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ సెట్టింగ్ చేసేసి మళ్ళీ క్లాంప్ పెట్టేసామనుకోండి, ప్రాపర్గా మనకు వైబ్రేషన్ అనేది రాకుండా కూలింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఈ స్క్రూ అనేది పెట్టాలి ఎటు కదలకుండా ఉండడానికి, అది లాక్. తర్వాత మనం ఏదైనా కానీ గ్రాముల లెక్కనే ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో ఎక్కేది. వెయిటింగ్ లెక్కనే మనం గ్యాస్ అనేది ఫిల్అప్గా చేయాలి. లేదు అందాజగా చేస్తానంటే మనకు ప్రాపర్ కూలింగ్ రాకుండా ఉంటుంది. ఇలా -30కి వెళ్ళింది కదా, అప్పుడు మనకు ఫుల్గా వ్యాక్యూమ్ అయినట్టు వేయింగ్ మిషన్ తీసుకొని మనం వెయిటింగ్ అనేది చేసుకొని గ్యాస్ అనేది రిలీజ్ చేస్తాం. దానివల్ల మంచి కూలింగ్ అనేది వస్తుంది. బ్యాక్ ప్రెషర్ కానీ, రన్నింగ్ ప్రెషర్ కానీ, కంప్రెసర్ కూలింగ్ ప్రెషర్ కానీ దేని మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ప్రాపర్ కూలింగ్ మనకు వచ్చేస్తూనే ఉంటుంది. ఇలా చేస్తేనే మనకు ఫ్రిడ్జ్ అనేది లైఫ్ టైం ఎక్కువ ఇస్తుంది. లీకేజ్ కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు గ్యాస్ ఎక్కించుతున్నాం కదా, లీకేజ్ అనేది చెక్ చేసుకుంటే మనకు ప్రాపర్గా అనేది లీకేజ్ లేకుండా ఉంటే మనకు ఇక్కడ కనపడుతుంది. లీకేజ్ స్పాంజ్ ఉంది కదా, ఇక్కడ లీకేజ్ అనేది చెక్ చేస్తూ ఉంటాం. చూడండి, ఎక్కడ అనేది లీకేజ్ లేదు. దానివల్ల మనకు ప్రాపర్గా వెల్డింగ్ అనేది చేసాం. ఈ లీకేజ్ చెక్ చేసుకోకుండా మనం గ్యాస్ ఏదైనా ఎక్కించామనుకోండి, గ్యాస్ అంతా 10 రోజుల్లో ఖతం. మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి కస్టమర్తోని, ఇబ్బంది మనకు. ప్రాపర్గా లీకేజ్ చేసేసి వెల్డింగ్ అనేది చేసేసాం కాబట్టి మనకి ఎక్కడ లీకేజ్ అనేది లేదు. ఇలా ప్రాపర్గా చెక్ చేసుకుంటే చాలు మనం ఎప్పుడైనా కానీ. కంప్రెసర్ కూడా ఆన్ అయిపోయింది, బ్యాక్ ప్రెషర్ కూడా వెళ్తుంది, రన్నింగ్ ప్రెషర్ కూడా వస్తుంది. వెయిటింగ్ మిషన్లో చెక్ చేసి గ్యాస్ అనేది మనం ఎక్కిస్తూ ఉంటాం. ఇలా చూసారా, అట్లా వెళ్తూ ఉంటుంది. మనకి ఎక్కిన తర్వాత రన్నింగ్ కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత గ్యాస్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. గేజ్లో ప్రెషర్ మీటర్ కంప్రెసర్ ఆన్ అయిపోయింది. దానివల్ల రన్నింగ్ ప్రెషర్ చూస్తున్నాం, హీటింగ్ వస్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాం. ఇలా చెక్ చేసుకో.